హై టు ఆల్. వీడియోలోకి వెళ్ళే ముందు స్మాల్ రిక్వెస్ట్. మనకి ఇన్‌స్టాగ్రామ్ పేజ్ కూడా అయితే ఉంది. ఎవరైనా ఫాలో అవ్వకపోతే కంపల్సరీ ఫాలో అవ్వండి. అండ్ మీకు ఏ చిన్న డౌట్ ఉన్నా నాకు ఇన్‌స్టాగ్రామ్ పేజ్‌లో అయితే మీరు మెసేజ్ చేయొచ్చు. ఇన్‌స్టాగ్రామ్ పేజ్‌ని ప్రతి ఒక్కరు కూడా ఫాలో అయ్యి నాకు మెసేజ్ చేయండి. అప్పుడే నాకు మీ మెసేజ్ రిసీవ్ అవుతాయి అండ్ రిప్లై ఇవ్వగలను. ఇక వెంట వెళ్దాం బ్రదర్. మనకు ఇండియన్ ఆర్మీ నుంచి అగ్నిపథ్ ఆర్మీ ర్యాలీ నోటిఫికేషన్స్ అయితే రిలీజ్ కావడం అయితే జరిగింది. ఏఆర్ఓ గుంటూరు, ఏఆర్ఓ సికింద్రాబాదు, ఏఆర్ఓ వైజాగ్ మీకు కంప్లీట్ డీటెయిల్ నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీకు టెలిగ్రామ్ గ్రూప్‌లో అప్లోడ్ చేసి అక్కడ పిన్ చేసి పెట్టాను. మీరు అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోండి. అండ్ మీకు నోటిఫికేషన్ వీడియో కూడా చేసి పెట్టాను. ఏజ్ లిమిట్ ఎంత ఉండాలి, క్వాలిఫికేషన్ ఏంటి, సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది, అండ్ సెలక్షన్స్‌లోనే మనకు కొన్ని చేంజెస్ చేయడం అయితే జరిగింది. అది కూడా అదే వీడియోలో చెప్పాను. ఎవరైనా చూడకపోతే చూసుకోండి. అయితే బ్రదర్ ఇప్పుడు ఈ వీడియోలో వచ్చేసి ఏంటంటే ఎవరైతే ఆర్మీ నర్సింగ్ అసిస్టెంట్‌కి అప్లై చేయాలని ఎవరైతే అనుకుంటారో వాళ్ళకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే ఇప్పుడు ఈ వీడియోలో అయితే చెప్తాను అన్నమాట. ఎవరికైతే ఆర్మీ నర్సింగ్ అసిస్టెంట్‌గా ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళందరూ కూడా పర్మనెంట్ జాబ్స్ అనమాట ఇవన్నీ కూడా. అండ్ ఈ నోటిఫికేషన్‌కి ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు అంటే అమ్మాయిలు కూడా అప్లై చేసుకోవచ్చా? లేదంటే కేవలం అబ్బాయిలు మాత్రమేనా? అండ్ వీళ్ళ ఏజ్ లిమిట్ ఎంత ఉంటుంది? అదేవిధంగా ఎగ్జామ్ కూడా తెలుగులో అయితే కండక్ట్ అయితే చేస్తా ఉన్నారు ఈ సంవత్సరం నుంచి. ప్రతిదీ మీకు పిన్ టు పిన్ అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఏజ్ లిమిట్, క్వాలిఫికేషన్ మొత్తం కూడా. కాబట్టి వీడియోస్ ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎండ్ వరకు చూడండి బ్రదర్. చాలామంది వీడియోస్‌ని చూస్తున్నారు కానీ లైక్స్ కూడా వెళ్ళిపోతున్నారు. మీరు ఒక లైక్ చేసిన మన ఛానల్ కొద్దిగా బూస్ట్ అప్ అవుతుందన్నమాట. అండ్ ఇటువంటి జెన్యూన్ అప్డేట్స్ కూడా కావాలంటే కూడా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ అయితే యాక్టివేషన్ అయితే పెట్టుకోండి బ్రదర్. ఇక వెంట వెళ్దాం బ్రదర్. మనకు ఇండియన్ ఆర్మీ నుంచి వచ్చినటువంటి ఆర్మీ నర్సింగ్ అసిస్టెంట్ నోటిఫికేషన్ వచ్చేసి ఇదనమాట. అయితే బ్రదర్ మనకు ఆర్మీ నర్సింగ్ అసిస్టెంట్ పోస్ట్ అనేది మనకు జోన్ వైజ్‌గా మనకు రిలీజ్ చేస్తారు. మన జెడ్ఆర్ఓ వైజ్‌గా. జెడ్ఆర్ఓ వచ్చేసి మనకు ఆంధ్ర అండ్ తెలంగాణ వాళ్ళకు తమిళనాడు అంటే చెన్నై జెడ్ఆర్ఓ అనమాట మనది. బట్ ఇప్పుడు నేను వీడియో చేసే టయానికి జెడ్ఆర్ఓ చెన్నై నోటిఫికేషన్ అయితే ఇంకా రిలీజ్ చేయలేదు. అది రిలీజ్ చేసే టయానికి ఇంకా లేట్ అవ్వచ్చేమో అనే ఉద్దేశం కొద్దీ నన్ను వేరే జోన్ తీసుకొని మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తా ఉన్నాను. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ఇండియన్ ఆర్మీ అయితే మెన్షన్ చేశాడు. మధ్యప్రదేశ్ అండ్ ఛత్తీస్‌గఢ్ జోన్ అయితే తీసుకున్నాను. బట్ మొత్తం కూడా ఒకటే. అప్లై లాస్ట్ డేటు అండ్ సెలక్షన్ ప్రాసెస్, హైటు మొత్తం కూడా ఒకటే. బట్ ఏంటంటే మనకు జోన్ నేమ్ ఒకటి చేంజ్ అవుతుందన్నమాట. అండ్ ఎనీవే ఆర్మీ నర్సింగ్ అసిస్టెంట్ వచ్చేసి పర్మనెంట్ పోస్టులు ఇవన్నీ కూడా. ఒక్కసారి మీరు జాబ్ సెలెక్ట్ అయ్యారంటే మీ లైఫ్ సెట్ అవుతుంది. ఈ నోటిఫికేషన్‌కి ఆన్లైన్ అప్లై డేట్ చూసుకున్నట్లయితే మార్చి 12, 2025 నుంచి ఏప్రిల్ 10, 2025 వరకు joinindianarmy.nic.in అనే వెబ్సైట్‌లో అయితే మీరైతే అప్లై అయితే చేసుకోవచ్చు. అంటే మనకు రేపటి నుంచి అంటే ఈరోజు నైట్ మిడ్‌నైట్ నుంచి మనకు అప్లికేషన్ అయితే స్టార్ట్ అవుతుంది. అండ్ అప్లికేషన్ ప్రాసెస్ వీడియో కూడా కావాలంటే కింద కామెంట్ అయితే చేయండి బ్రదర్. ఇక నెక్స్ట్ మనకి నోటిఫికేషన్‌కి ఎవరైతే అప్లై చేసుకుంటారో 2025 జూన్‌లో అయితే మనకు టెంటేటివ్‌గా ఎగ్జామ్ అయితే కండక్ట్ అయితే చేస్తామని టెంటేటివ్‌గా మనకు మెన్షన్ చేస్తున్నారు కాబట్టి ఎవరైతే ఆర్మీ నర్సింగ్ అసిస్టెంట్‌కి అప్లై చేసుకుంటారో వాళ్ళందరూ కూడా బాగా ప్రిపేర్ అవ్వండి బ్రదర్. అండ్ జెడ్ఆర్ఓ చెన్నై కిందకి ఆంధ్రప్రదేశ్ వాళ్ళు, తెలంగాణ వాళ్ళు అండ్ అదేవిధంగా తమిళనాడు వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అవుతారు. అండ్ అదేవిధంగా మీకు అమ్మాయిలు కూడా అప్లై చేసుకోవచ్చా అని ఒక డౌట్ ఉంది కదా. అమ్మాయిలు వచ్చేసి నాట్ ఎలిజిబుల్ అనమాట. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే మేల్ క్యాండిడేట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి అదైతే మీరు మైండ్‌లో పెట్టుకోండి. నెక్స్ట్ ఆర్మీ నర్సింగ్ అసిస్టెంట్‌కి అప్లై చేస్తున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు హైట్ విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్ వాళ్ళు, తమిళనాడు వాళ్ళు, తెలంగాణ వాళ్ళు, పాండిచ్చేరి వాళ్ళు 165 సెంటీమీటర్లు అయితే కంపల్సరీగా హైట్ అయితే ఉండాల్సి ఉంటుంది. ఇక చెస్ట్ విషయానికి వస్తే నార్మల్ ఉన్నప్పుడు 77 సెంటీమీటర్లు, బ్రీతింగ్ తీసుకుంటే కనుక 5 సెంటీమీటర్లు అయితే ఉండాలి. అంటే ఓవరాల్‌గా 82 సెంటీమీటర్లు అనేది మీకు చెస్ట్ అయితే ఉండాల్సి ఉంటుంది. కాబట్టి మీరు చెస్ట్ అనేది ఒకసారి చూసుకోండి. ఇక నెక్స్ట్ నర్సింగ్ అసిస్టెంట్‌కి ఎలిజిబిలిటీ క్రైటీరియా చూసుకుంటే ఇక్కడ మీరు సోల్జర్ టెక్నికల్, నర్సింగ్ అసిస్టెంట్ వెటర్నరీ అయితే ఉంటుంది. దీనికి క్వాలిఫికేషన్ చూసుకుంటే 10+2 ఇంటర్మీడియట్ అనమాట. ఇంటర్మీడియట్‌లో కూడా మీరు కంపల్సరీగా బైపీసీ గ్రూపు ఎవరైతే సైన్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ ఎవరైతే సబ్జెక్ట్స్ ఉంటాయో అంటే ఎవరైతే ఇంటర్‌లో బైపీసీ గ్రూప్ చేసింటారో వాళ్ళు మాత్రం అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ కంపల్సరీ మీకు 50% మీకు మార్కులు అయితే వచ్చి ఉండాలన్నమాట. అది కూడా చూసుకోండి. ఈ సబ్జెక్ట్ వచ్చేసి మీకు 40% వచ్చి ఉండాలి. ఓవరాల్‌గా మీకు 50% అయితే మీకు మార్కులు అయితే వచ్చి ఉండాలి. ఇక నెక్స్ట్ ఏజ్ లిమిట్ 17.5 నుండి 23 ఇయర్స్ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. అయితే ఇక్కడ ఎవరైతే 21 ఇయర్స్ బిలో ఎవరైతే ఉన్నారో వాళ్ళు వచ్చేసి నర్సింగ్ అసిస్టెంట్ కూడా అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా మనకు అగ్నివీరు జేఈడీ కానీ, ట్రేడ్స్‌మెన్ కానీ ఏదైతే క్లర్క్ పోస్ట్ ఉంటాయో వాటికి కూడా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. అంటే ఇక్కడ మీకు ఏజ్ లిమిట్ అనేది 17.5 నుండి 21 ఇయర్స్ బిలో ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే. ఇక డేట్ ఆఫ్ బర్త్ చూసుకున్నట్లయితే నర్సింగ్ అసిస్టెంట్‌కి అక్టోబర్ 1, 2025కి మీ ఏజ్ అయితే కౌంట్ అయితే చేయడం అయితే జరుగుతుంది. కాబట్టి అక్టోబర్ 1, 2002 నుండి
ఏప్రిల్ 1, 2008 మధ్యన ఎవరికైతే డేట్ ఆఫ్ బర్త్ ఉంటుందో వాళ్ళు మాత్రమే అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుందన్నమాట ఆర్మీ నర్సింగ్ అసిస్టెంట్‌కి. నెక్స్ట్ మనకు ఆన్‌లైన్ రిజిస్ట్రేషను మళ్ళీ చెప్తున్నాను బ్రదర్. మనకు మార్చి 12 మనకు రేపటి నుంచి ఏప్రిల్ 10వ తేదీ వరకు అప్లై అయితే చేసుకోవచ్చు. అయితే బ్రదర్ ఈ నోటిఫికేషన్‌కి ఎవరైతే అప్లై చేస్తా ఉన్నారో ఎగ్జామినేషన్ ఫీజు కూడా ఉందన్నమాట. అది కూడా 250 అంటే రూ. 250 మీరు పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది ఖచ్చితంగా. ఇది ప్రతి ఒక్కరు కూడా. నెక్స్ట్ మనకు సెలక్షన్ ప్రాసెస్ చూసుకున్నట్లయితే మనకు ముందుగా వచ్చేసి ఫేజ్ 1 అయితే ఉంటుందన్నమాట. ఈ ఫేజ్ 1 వచ్చేసి ఆన్‌లైన్ కామన్ ఎంట్రన్స్ ఎగ్జామ్. మనకు ఎగ్జామ్ అయితే కండక్ట్ అయితే చేయడం అయితే జరుగుతుంది. ఇది ఆన్‌లైన్ ద్వారా అనమాట. అయితే బ్రదర్ మన డిఫెన్స్ ట్రైనింగ్ యాప్‌లో వచ్చేసి మీకు ఆర్మీ జీడీకి గానీ, టెక్నికల్‌కి గానీ, ట్రేడ్స్‌మెన్‌కి గానీ, నర్సింగ్ అసిస్టెంట్‌కి గానీ మనం కోర్స్ అయితే లాంచ్ అయితే చేస్తాము. ఒక 2-3 డేస్‌లో మీకు అనౌన్స్‌మెంట్ అయితే చేస్తాము. కొద్దిగా వెయిట్ చేయండి. అయితే బ్రదర్ మనకు ఎగ్జామ్ అనేది మనకు తెలుగు లోకల్ లాంగ్వేజ్‌లో కూడా మనకు కండక్ట్ అయితే చేస్తా ఉన్నారు. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే కామన్ ఎంట్రన్స్ ఎగ్జామ్ విల్ బి కండక్టెడ్ 13 లాంగ్వేజెస్ అనమాట. అంటే 13 లోకల్ లాంగ్వేజ్‌లో అయితే కండక్ట్ అయితే చేస్తా ఉన్నారు. ఇంగ్లీషు, హిందీ, మలయాళము, కన్నడ, తమిళ్, తెలుగు, పంజాబీ, ఒడియా, బెంగాలీ, ఉర్దూ, గుజరాతీ, మరాఠీ అండ్ అదేవిధంగా అస్సామీ ఈ లోకల్ లాంగ్వేజ్‌లో కూడా కండక్ట్ అయితే చేస్తా ఉన్నారన్నమాట. కాబట్టి ఎవరైతే ఇంగ్లీష్ సరిగ్గా రాని, చదవని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు చాలా బెనిఫిట్ అయితే ఉందన్నమాట. ఎందుకంటే మనకు రైల్వే డిపార్ట్మెంట్ అన్ని నోటిఫికేషన్‌లు గానీ అండ్ అదేవిధంగా ఎస్‌హెచ్‌జీడీ కానిస్టేబుల్ నోటిఫికేషన్స్ అన్నీ గానీ, అన్నీ కూడా తెలుగు లోకల్ లాంగ్వేజ్‌లో కండక్ట్ చేస్తున్నారు కాబట్టి, అదేవిధంగా మనకు ఇది ఆర్మీ వాళ్ళు కూడా తెలుగు లోకల్ లాంగ్వేజ్ అంటే లోకల్ లాంగ్వేజ్‌లో కండక్ట్ చేయడానికి వాళ్ళు అవకాశం అయితే ఇవ్వడం అయితే జరిగింది. అండ్ ఆర్మీ నర్సింగ్ అసిస్టెంట్ ఎగ్జామ్ ప్యాటర్న్ మొత్తం కూడా ఒక సెపరేట్‌గా ఒక వీడియో అయితే చేస్తాను. కొద్దిగా వెయిట్ చేయండి. ఇక ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఎవరైతే షార్ట్ లిస్ట్ అవుతారో వాళ్ళకు మళ్ళీ ఫేజ్ 2 అయితే ఉంటుందన్నమాట. ఈ ఫేజ్ 2 వచ్చేసి మనకు ఫిజికల్ టెస్ట్. అయితే బ్రదర్ ఈ ఫిజికల్ టెస్ట్ అనేది ఏ విధంగా ఉంటుందంటే గన మనకు 1.6 కిలోమీటర్స్ రన్నింగ్‌ని అంటే 1600 మీటర్స్ రన్నింగ్‌ని 6 నిమిషాల 15 సెకండ్స్‌లో అయితే కంప్లీట్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. అయితే బ్రదర్ ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఎటువంటి మార్కులు అయితే ఉండవు మీకు ఫిజికల్ టెస్ట్‌కి. అంటే మనకు ఇక్కడ ఎవరైతే అగ్నిపత్ జీడీకి గానీ, ట్రేడ్స్‌మెన్ కానీ ఎవరైతే అప్లై చేసుకుంటారో వాళ్ళకు మార్కులు అయితే ఉంటాయి. అంటే ఫిజికల్ టెస్ట్‌లోన. బట్ ఇక్కడ మనకు నర్సింగ్ అసిస్టెంట్‌లో మార్కులు అయితే ఉండవు. చూసుకోండి. 6 నిమిషాల 15 సెకండ్స్‌లో కంప్లీట్ చేస్తే మీరు క్వాలిఫై అయినట్టు. తర్వాత మీకు ఫుల్-అప్స్ అయితే ఉంటాయి. ఫుల్-అప్స్ వచ్చేసి మీరు 6 కంటే ఎక్కువ తీస్తేనే మీరు క్వాలిఫై అయినట్టు. అండ్ దీనికి కూడా మీకు మార్కులు ఉండవు. 6 కంటే తక్కువ తీస్తే మీరు డిస్‌క్వాలిఫై అయినట్టు. అండ్ తర్వాత మనకు 9 ఫీట్ డిచ్ అయితే ఉంటుంది. దీనికి ఎటువంటి మార్కులు అయితే ఉండవు. ఇది ఓన్లీ క్వాలిఫై నేచర్ మాత్రమే. తర్వాత జిగ్‌జాగ్ బ్యాలెన్సు ఇది కూడా క్వాలిఫై నేచర్ మాత్రమే. ఈ ఫిజికల్ టెస్ట్ అయిపోయిన తర్వాత మీకు కంపల్సరీగా హైట్, చెస్ట్, వెయిట్ ఇవి చెక్ చేస్తారు. తర్వాత మీకు అడాప్టబిలిటీ టెస్ట్ అయితే కండక్ట్ అయితే చేస్తామని చెప్తున్నారు కానీ ఇది ఉండొచ్చు, ఉండకపోవచ్చు. బట్ మీరు ఇప్పటి నుంచే ప్రిపేర్ అవ్వండి దీనికి కూడా మీరు. అండ్ ఇది అడాప్టబిలిటీ టెస్ట్ అయిపోయిన తర్వాత మెడికల్ టెస్టు. ఇది చాలా టఫ్ అంటే టఫ్ అయితే కండక్ట్ అయితే చేస్తారన్నమాట మెడికల్ టెస్ట్ అనేది. కాబట్టి మీరు ఏమైనా చిన్న ప్రాబ్లమ్స్ ఉంటే కానీ మీరు ఇప్పటి నుంచి మీరు రెక్టిఫై అయితే చేసుకోండి. అండ్ మెడికల్ టెస్ట్ అయిపోయిన తర్వాత మనకు ఫైనల్ మెరిట్ లిస్ట్ అయితే రిలీజ్ చేస్తారు. ఈ ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది మనకు పేరుందంటే కనుక మన ఉద్యోగం అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. అయితే బ్రదర్ ఎవరైతే ఆర్మీ నర్సింగ్ అసిస్టెంట్‌గా సెలెక్ట్ అవుతారో వాళ్ళందరూ కూడా పర్మనెంట్‌గా మీరు జాబ్ అయితే చేయాల్సి ఉంటుంది. అగ్నిపథ్ అనేది మనకు 4 ఇయర్స్. బట్ ఆర్మీ నర్సింగ్ అసిస్టెంట్ అనేది పర్మనెంట్. అంటే పర్మనెంట్ అంటే మనకు ఒక 15 సంవత్సరాలు సర్వీస్ చేయాల్సి ఉంటుందన్నమాట అంతే. ఇంతే బ్రదర్ ఇప్పుడు నేను మళ్ళీ చెప్తున్నాను. ఆర్మీ నర్సింగ్ అసిస్టెంట్‌కి కేవలం మేల్ వాళ్ళు మాత్రం అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ మనకు మార్చి 12వ తేదీ నుంచి ఏప్రిల్ 10వ తేదీ వరకు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ మీరు అప్లై చేసిన వాళ్ళకు జూన్‌లో అయితే మనకు ఎగ్జామ్స్ అయితే కండక్ట్ అయితే చేస్తున్నారు. ఈ నోటిఫికేషన్‌కి మేల్ వాళ్ళు మాత్రం అప్లై చేయాల్సి ఉంటుంది. గర్ల్స్‌కి వచ్చేసి నాట్ ఎలిజిబుల్ అనమాట. ఆర్మీ నర్సింగ్ అసిస్టెంట్ ఇవన్నీ కూడా మనకు పర్మనెంట్ ఉద్యోగాలు. అదేవిధంగా మనకు ఎగ్జామ్ అనేది మనకు తెలుగు లోకల్ లాంగ్వేజ్‌లో అయితే కండక్ట్ అయితే చేస్తా ఉన్నారు. అదేవిధంగా అగ్నిపథ్ ఆర్మీ నోటిఫికేషన్స్ కూడా తెలుగు లోకల్ లాంగ్వేజ్‌లో అయితే మనకు కండక్ట్ అయితే చేస్తున్నారు కాబట్టి మీరు తెలుగులో కూడా ప్రిపేర్ అవ్వండి. మన డిఫెన్స్ ట్రైనింగ్ యాప్‌లో వచ్చేసి మీకు తక్కువ ప్రైస్‌కే మీకు కోర్స్ అనేది మీకు లాంచ్ చేస్తాము. మీరు ప్రిపేర్ అయితే అవ్వచ్చనమాట. ఫైనల్‌గా వచ్చేసి ఇంతే బ్రదర్. మీకు ఇంకేమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ అయితే చేయండి. లేదు నాకు ఇన్‌స్టాగ్రామ్ పేజ్‌లో మీరు మెసేజ్ చేస్తా అంటే కూడా ఇన్‌స్టాగ్రామ్ పేజ్‌లో మీరు మెసేజ్ చేయొచ్చు. ఇన్‌స్టాగ్రామ్ పేజ్ లింక్ కింద డిస్క్రిప్షన్ ఏదో ఒకసారి చెక్‌ఔట్ అయితే చేయండి. థాంక్ యూ.